అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో చిరపరిచితుండే. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది 3వ వీడియో అండి. ఎగ్జామ్ స్పెషల్ ఏదైతే 25వ తారీఖున మనకు పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి ఇదివరకు 2 వీడియోలు చేసి పంపడం జరిగింది. ఇప్పుడు మనం ఇది 3rd వీడియో అనేదండి. జనరల్గా ఇచ్చే రొటీన్ క్వశ్చన్స్కు భిన్నంగా అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనే పాయింట్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ గురించే వీడియోస్ చేస్తున్నానండి. రెగ్యులర్గా వచ్చేటటువంటి దాన్ని మీరు అందరూ కూడా చదువుకుంటారు. అన్నీ మీ దగ్గర మెటీరియల్స్ రకరకాలుగా మీ దగ్గర అంతా కూడా తెలుస్తుందండి. ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వవచ్చండి. SB7 అనేటటువంటిది జనరల్గా మనం విడ్రాయల్ కోసం ఉపయోగించేటటువంటి ఫామ్ అండి. SB7 దాంట్లోనే SB7A అని ఉంటుందండి. ఈ SB7A ఈజ్ ఫర్ క్లోజర్ ఆర్ ఫైనల్ విడ్రాయల్, ఖాతా ముగింపుకు లేదా ఫైనల్ విడ్రాయల్ దీనికోసం ఉపయోగిస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ SB7A. SB7 ఈజ్ నార్మల్ విడ్రాయల్ ఫామ్. దెన్ వాట్ అబౌట్ SB7B? SB7B అనేది దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ప్రిమెచ్యూర్ క్లోజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అకౌంట్. PMC కొరకు దీన్ని వాడతారండి. ముందస్తు ముగింపు కొరకు వాడేటటువంటి ఫామ్ ఏంటంటే SB7B. SB7C అనేటటువంటిది లోను లేదా విడ్రాయల్ కోసము. లోను విడ్రాయల్ ఏదైనా కొన్ని ఖాతాల్లో మనకు లోను విడ్రాయల్ అనేవి ఇస్తారు. సే ఆర్డి అకౌంట్ ఆఫ్టర్ 1 year 50% ఆఫ్ ది డిపాజిటెడ్ అమౌంట్ విల్ బి శాంక్షన్ యాజ్ లోన్ అనేటటువంటిది మనకు విడ్రాయల్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ప్రిమెచ్యూర్ క్లోజర్ కూడా మనకు 3 years అయితే ఆర్డి అకౌంట్ కెన్ బి మేడ్ ప్రిమెచ్యూర్లీ క్లోజరు. ఇలా ఈ పాయింట్స్ మీద ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. జస్ట్ రిమెంబర్, if at all any question comes from this part, you have to answer, you have to able to answer. Next one is SB5 అండి. there are 2 types of passbooks being given to the public. మనము ఖాతా ప్రారంభించిన తర్వాత మన వినియోగదారులకు మనం ఇస్తున్నటువంటి పాస్బుక్లో SB5 మనందరికీ తెలిసినటువంటిది. అందులో ఎన్ని పేజెస్ ఉంటాయి అనేది కూడా డిసైడ్ చేశారండి. 12 పేజీలు ఉంటాయి. కవర్ పేజీలు వేరేగా ఉంటాయండి. కవర్ పేజీలు కాకుండా 12 పేజీలు ఉంటాయి. అలాగే SB5A అని ఇంకొక పాస్బుక్ కూడా ఇస్తున్నామండి. దాంట్లో 4 పేజీలు ఉంటాయి. కవర్ పేజీలు కాకుండా కవర్ పేజీలు వేరే అనమాట. అది దేనికి ఉపయోగిస్తామంటే టైం డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, NSC, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ గురించి. కారణం ఏంటంటే దాంట్లో ఎంట్రీస్ ఎక్కువగా ఉండవు కదండి. ఒకటే ఎంట్రీ మళ్ళీ మెచ్యూరిటీ కూడా. కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ పేజెస్ని తగ్గించి SB5A పాస్బుక్ ఈజ్ ఆల్సో బీయింగ్ given in SB5 and SB5A. What about SB5 means 12 pages plus cover page. అలాగే SB5A 4 pages plus cover page. దెన్ SB అకౌంట్ విషయంలో మీరు SB అకౌంట్కు సంబంధించి మన క్వశ్చన్ తప్పకుండా ఉంటుందండి. ఆ SB అకౌంట్కు సంబంధించి ఉన్నటువంటి వాట్ ఆర్ ద క్వశ్చన్స్ అంటే ఏదైతే మీకు SB అకౌంట్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ SB అకౌంట్ వెదర్ ఇట్ ఈస్ చెక్ అకౌంట్ ఆర్ నార్మల్ అకౌంట్ 500 rupees. నెక్స్ట్ SB ఇది డూప్లికేట్ పాస్బుక్ ఎంత ఛార్జ్ చేస్తారు, చెక్ ఇఫ్ అట్ ఆల్ చెక్ బౌన్స్ అయితే, చెక్ నిరాదరణ పొందితే ఎంత, తర్వాత ఏదైతే మనము దీనికి సంబంధించి బదిలీ కొరకు ఎంత, ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటివండి. ఇలా మనకు రకరకాలుగా అడుగుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక పాయింట్ ఏముంటుందంటే SB అకౌంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సైలెంట్ అనేది ఒకటి ఉంటుందండి. సైలెంట్ అకౌంట్గా పరిగణిస్తాం వెన్ after 3 financial years, 3 financial years, if there is no transaction, that SB account will be treated as silent account. ఏదైతే SB ఖాతాలో 3 ఆర్థిక సంవత్సరాల్లో ఎటువంటి లావాదేవీ లేకపోతే అటువంటి ఖాతాలను మనం సైలెంట్ అకౌంట్ కింద పరిగణిస్తాం. దాని తర్వాత కావాలనుకుంటే రివైవల్ చేసుకోవచ్చండి. దరఖాస్తు పెట్టి మన HOలో ఉన్నటువంటి సేవింగ్స్ బ్యాంక్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ SBCO వాళ్ళు మనకు మళ్ళీ దాన్ని రివైవల్ చేస్తారు. కానీ ఎన్ని సంవత్సరాలకు అది ఖాతా సైలెంట్ అవుతుంది? అది కూడా 3 ఆర్థిక సంవత్సరాలు అండి. 3 సంవత్సరాలు కాదు, 3 ఆర్థిక సంవత్సరాలు. వాట్ ఈజ్ మీట్ బై ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st April ఆఫ్ దిస్ ఇయర్ టు 31st March ఆఫ్ నెక్స్ట్ ఇయర్. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది సైలెంట్ అకౌంట్ అయినప్పటికీ కూడా అంతకుముందు ఉన్నటువంటి బ్యాలెన్స్ మీద ద అకౌంట్ విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్ అండి. మీకు ఒకవేళ దాంట్లో 20,000 ఉంది, ఆ 20,000 ఫర్ దట్ 20,000 we will get అంటే దట్ SB అకౌంట్ హోల్డర్ విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్. బట్
దిస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్. ఆ సైలెంట్ అయినటువంటి ఎస్బీ ఖాతాలో వచ్చేటటువంటి వడ్డీని కూడా లావాదేవీగా పరిగణించరు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్ అండి వెదర్ ద ఇంట్రెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైలెంట్ అకౌంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్. నో, it is not treated as a transaction because our department has mentioned that what is meant by transaction means the depositor should come to the office or send through any messenger for deposit or withdrawal, then only we will treat it as transaction. And మన ఆఫీస్కి ఆయన వచ్చి డిపాజిట్ కొరకు విత్డ్రాయల్ కొరకు వస్తే అప్పుడు మాత్రమే లావాదేవీ అన్నారు, కానీ ఇలా ఇంట్రెస్ట్ పోస్టింగ్ లావాదేవీ అని అనలేదండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనకు 1 or 2 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడానికి పూర్తి అవకాశం ఉన్నటువంటిదండి. మరో వీడియోలో కలుద్దామండి. ధన్యవాదాలు.